ప్రేమించి మరొక నెలలో మనం జరుపుకునే సంఘక్షేమ అభివృద్ధి సదస్సుకు ఇంతమందిని సజీవుల లెక్కలో ఉంచారు. దేవుని కలిగితే వేవేల స్తుతులు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. సర్వసాధారణంగా లోకంలో ఒక మాట అంటారు, ఏమంటారంటే వీడు దేనికి పనికిరాడు, ఈమె దేనికి పనికిరాదు, వీళ్ళ బ్రతికింతే, వీడి బ్రతికింతే, ఈమె బ్రతికింతే, వీడింతే అన్నట్లుగా సమాజంలో మాట్లాడతారు. మన గురించి కావచ్చు, పక్కన వాళ్ళ గురించి కావచ్చు, ఎవరో ఒకరి గురించి అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. వీడింతే. విన్నారు ఎప్పుడైనా ఇట్లాంటి అనగా? మీరు కూడా అన్నారు ఎవరైనా కదా? అంటారు, చాలా మంది అంటారు వీడు ఇంతే, వీడి జీవితం ఇంతే, వీడు బాగుపడడు అని ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అంటే ఆ మనిషికి ఇంకా అట్లాంటి మాటలు విన్నప్పుడు ఏమవుతుందంటే బాగుపడాలనే ఉద్దేశం రాదు. కానీ నేను ఇంతే అంటారు కదా, నేను ఇట్లనే ఉండి చూపిస్తా, నేను నన్ను ఇంతే అంటారు కాబట్టి నేను ఇట్లనే ఉంటా, ఇంకా ఇంకా చెడ్డగా తయారైపోతా, నన్ను చూస్తే ఒకటి భయపడాలి, లేకపోతే వీడు మాటినడు అనే స్టేజ్ వరకు వెళ్ళడానికి గల కారణం ఎవరంటే వీడు ఇంతే అనేవాళ్ళే కారణం. అట్లా అన్నప్పుడు నేను మారాలి అనే ఉద్దేశంలోకి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటారా? ఉండరు. వాళ్ళంటే నేనేది మారేది అనే ఉద్దేశంలోకి పోతారు. కానీ ఇంతగానో నన్ను అంటున్నారు కదా, నేను మారాలి అనే ఆలోచనలోనికి వచ్చేవారు చాలా తక్కువ మంది. అయితే ఇలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొందరు ఉన్నారు, వీళ్ళు ఇంకా అక్కడ నుంచి మంచివారు ఉండరు, దేనికి పనికిరాని వాళ్ళు, వాళ్ళ జీవితం అంతే, వాళ్ళు అలాగే పని చేసుకొని బతకాలి అనే స్టేజ్లో కొందరిని మనుషులందరూ పోర్ట్రేట్ చేశారు, చూపించారు. అలాంటి స్టేజ్లో ఉన్న ఆ మనుషులే ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేసేంత గొప్పవారు అయిపోయారు. వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. వాళ్ళు కూడా అలాగే అని ఉంటారు కదా, అన్నారు లేదా? వాళ్ళు చేపలు పట్టేవారు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, భక్తి జీవితం ఎలా చేయాలనేది కూడా పరిపూర్ణత వాళ్ళకి లేదు. అలాంటి పరిపూర్ణత లేని సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఈ యొక్క లోకానికి సత్య సువార్తను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశారు. ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నాము అంటే కారణం ఏమంటే వాళ్ళు వేసిన పునాది. ఆనాడు అపోస్తలులు వేసిన పునాది ఈరోజు ఒక్కొక్క రాయిగా మనం రాయిగా తయారవడానికి, సజీవమైన రాయిగా తయారవ్వడానికి ఈరోజు ఇక్కడికి మనం వచ్చాం, అంతే కదా? వాళ్ళు అక్కడున్న నానుడు ఏంటంటే ఇంకా ఏది కూడా మంచిది రాదు, నజరేతు అనే ప్రాంతం నుంచి మంచిది ఏది కూడా రాదు, అక్కడ అంతా చెడిపోయిన మనుషులు, చెడ్డ మనస్తత్వం, పనికిరాని స్థితిలో ఉన్న మనుషులు అనే కోణంలో ఉన్నారట వాళ్ళందరూ కూడా. అట్లాంటి ప్రదేశం నుంచి ఒక వ్యక్తిని నేను కనుగొన్నా అని ఫిలిప్పు ఒక ఆయన చెప్తాడు, నతానియేలు అని ఒక ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన వినలేదు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం తెలుసు కదా. అందరూ నానుడు ఏంటంటే ఆ నజరేతు నుంచి ఏది కూడా మంచిది రాదు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచివాడు, ఒక దేవుడికి ఇష్టడైన వాడు, క్రీస్తుగా దేవుడు ఏర్పరచుకున్న వాడు వచ్చాడంటే ఇది ఎట్లా సాధ్యం అని ఆశ్చర్యపోయాడట. ఆయన అలాగా ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే అక్కడున్న మనుషుల యొక్క స్థితి, మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే అక్కడ మంచిదేది కూడా రాదు. అంటే ఒక మనిషిని మునుకున్న ఒక స్థితిని చూసి అతని జడ్జి చేసేవాళ్ళు, అతనికి తీర్పు తీర్చేవాళ్ళు చాలా మంది ఉంటారంటే మారే అవకాశం ఎవరు కూడా ఇస్తారా? ఉదాహరణకి ఒక ఆమె వ్యభిచారంలో బతుకుతుంది అనుకుందాం. ఆమెను వ్యభిచారని ఆ వృత్తినే కొనసాగించేలాగా చేస్తారే తప్ప ఆమెకు ఒక అవకాశం ఇద్దాము, ఆమె మనసు మార్చుకోవడానికి అవకాశం ఇద్దాము అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆమెను రావే పోవే అంటే అది ఇదని ఆమెను ఆ మనసును గుచ్చి ఇంకా ఆమెను అందులోనే కొనసాగేలా చేసేవారు ఉన్నారు తప్ప ఒక అవకాశం
అవకాశం ఇద్దామని లేదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు, ఆమె చెడ్డది, ఆమెలో మంచితనం రాదు, ఇలా ఫిక్స్ అయిపోయారు. ఇలా ఫిక్స్ అయిపోయారు కనుక ఏం జరుగుతుంది, సమాజంలో మార్పు అనేది రావట్లేదు. అంతే కదా, ఒక వ్యక్తి అలా బతుకుతుందంటే జీవితాంతం అలాగే బతకాలి. ఆమె ఒకవేళ మధ్యలో మార్పు వచ్చినా కూడా ఏం మాట్లాడతారంటే అలా మార్చిన వ్యక్తితో కూడా కనెక్షన్స్ పెడతారు. అవునా కాదు? అలాంటి సమాజంలో ఉన్నాం ఈరోజు మనం. ఇంకా మంచిదేది రాదు మంచిదేది రాదంటే ఎప్పటికి రావద్దా, ఒక మార్పుకు ఒక అడుగు, మార్పు కోసం ఒక అడుగు. అలా మార్పు కోసం ఒక అడుగు వేస్తే దాన్ని కొనసాగించేవాడు ఇంకెవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 46వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఒక మాట చదువుతాం. అందుకు నతనయేలు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని అతనగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో చెప్పాను. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఏమని ఫిక్స్ అయిపోయారు, ఇక నజరేతు అంటే అక్కడ నుంచి మంచిదేది కూడా రాదు, సో యేసుక్రీస్తు కూడా మంచివాడు అయి ఉండడు అని. ఇప్పుడు పేతురు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళు కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఈ హీనమైన స్థితిలోనే ఇలాగ చేపలు పట్టుకుంటూనే మేము ఉండాలి, ఇంకా మా జీవితంలో మార్పు లేదు, మా జీవితానికి మార్పు రాదు అనే కోణంలో వాళ్ళు ఉండుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్కసారి ఆయన అన్నారు, ఏమన్నారంటే పేతురు దగ్గరికి యోహాను దగ్గరికి ఆ దగ్గరికి వచ్చి, మీరు మీ యొక్క ఈ పనిని వదిలిపెట్టి మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలరుగా చేస్తా అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9-19 వచనం ఉంటుంది, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత, మత్తయి సువార్త 4:19. ఇదే మరి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని నేను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తా అని చెప్పాడు. చెప్పగా వాళ్ళు ఏం చేశారట, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. అంటే అప్పటి వరకు ఒక పోరాటం, ఒక ఆరాటం జరుగుతుంది అది జీవితంలో. ఏంటా పోరాటం, చేపలు పట్టాలి, మా కుటుంబాలను పోషించుకోవాలి, మా కడుపులు మేము నింపుకోవాలి. ఇది ఒక పోరాటం, ఈ ఆరాటం జరుగుతుంది ప్రభు అక్కడికి వచ్చేంత వరకు కూడా. ప్రభువు అక్కడికి ఎప్పుడైతే వచ్చి వాళ్ళకు మాట అన్నారు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, ఒకే ఒక్క మాట ఆయన చెప్పగానే వాళ్ళు ఏం చేశారు, ఎందుకు వలలు విడిచిపెట్టాలి? ఆ వలల ద్వారా ఏమొస్తుంది వాళ్ళకు, జీవనోపాధి కదా. ఆ వలల వల్ల జీవనోపాధి. అక్కడ వలలు విడిచిపెట్టే అనే పదాన్ని కూడా రాయించాలి దేవుడు అంటే, రాయించాలి ఆయన. ఎందుకు, వాళ్ళ జీవనోపాధి ఏదైతుందో దానిని సైతం వాళ్ళు ఏం చేశారు, విడిచిపెట్టారు. అది ఉంటేనే కదా కడుపు నిండేది, అది ఉంటేనే కదా 5 ఏళ్ళ నోట్లకు పోయేది, అది ఉంటేనే కదా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకోగలిగేది. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా మారిపోయింది చూడండి. ఈరోజు ఇక్కడ రాని వాళ్ళందరి యొక్క ఆలోచన ఏంటి, నేను పని చేసుకుంటే తప్ప బతకలేను అనే ఆలోచన వీళ్ళది. వీళ్ళ ఆలోచన ప్రభువును వెంబడిస్తే వాళ్ళు మమ్మల్ని ఆయన పోషిస్తాడు అనేది వీళ్ళ ఆలోచన. అర్థమైందా ఇప్పుడు తేడా, వీళ్ళకు వాళ్ళకు ఎంత తేడా. మేము పని చేసుకుంటేనే మేము బ్రతుకుతాం అనేది వీళ్ళు, మేము పని చేయకపోయినా మేము ప్రభువుని వెంబడిస్తే ఆయన మమ్మల్ని పోషిస్తాడు అనే ఆలోచన వాళ్ళది. ఇదన్నమాట తేడా. అందుకే
వాళ్ళను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ప్రభు. వీళ్ళు ఎప్పుడు ఈ స్థానంలోనే ఉంటారు. ఏ స్థానంలో? ఈ స్థానం అనమాట. ఈ స్థానంలోనే ఎప్పుడు ఉంటారు. ఆయనకు ప్రాధాన్యత ఎలా ఇవ్వాలంటే, ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఇవ్వాలంటే, ఒక ఆమె నాకు తెలిసిన ముందట, అంటే నేను విన్నా, నేను చూడలేదు, నాకు చెప్పారు. ఆమె చర్చికి వెళ్తుందట. వాళ్ళ ఇంటికి ఒకరోజు చుట్టాలు వచ్చారు. వాళ్ళ ఇంటికి ఒకరోజు చుట్టాలు వస్తే అవునదట, ఇంకా ప్రార్థన స్టార్ట్ అవుతుందట. ప్రార్థన స్టార్ట్ అవుతుంటే చికెను, బియ్యము కావాల్సినవన్నీ ఆమెకి ఇచ్చి, వాళ్ళ చుట్టాలకి ఇచ్చి, నేను చర్చికి వెళ్ళి వస్తా, మీరు వండుకోండి అని చెప్పి వెళ్ళిపోయిందట. ఏంటికి ఏం జరిగింది ఆమె జీవితంలో అక్కడ? ఏ భయం? నన్ను చంపేస్తాడు దేవుడు, వెళ్ళిపోతానే భయమా? ఏ భయం? నన్ను పుట్టించిన వారికి నేను సమయాన్ని ఎక్కడ ఇవ్వలేకపోతానేమో అన్న గౌరవం. అదొక ప్రేమ, దేవుని మీద అనుకున్న ప్రేమ. మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తాం? అదొక సాకింగా, అదొక సాకు. ఏంటా సాకు? మా ఇంటి చుట్టాలు వచ్చారు, వాళ్ళు రాను ప్రార్థనకి, వాళ్ళు పోయేదాకా రాను. వాళ్ళు ఏమనుకుంటారు నేను వస్తే? ఏమన్నా అనుకుంటారేమో. ఇది మనం చెప్పే సాకు. కానీ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉండాలంటే, నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించగలిగేంత. ఎప్పుడు ద్వేషిస్తాం ప్రాణాన్ని? ఉంటే ఉన్నది, పోతే పోయింది, నేను బతికేదే ఆయన కోసం, ఆయన కోసం పోతే ఎంత అని అంతగా. అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు? అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారా? అట్లా ఎవరు లేరు. అలా తయారు కావాలి మనం. అర్థమైంది? ప్రాణం ఉన్నదే ఆయన కోసం అన్నప్పుడు, నేను ఈరోజు పని చేయకపోతే నన్ను పోషించలేడా? నేను పని చేయకపోతే, నేను ప్రభువుని వెంబడించినప్పుడు నేను నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచలేడా? ఖచ్చితంగా ఉంచుతాడు. వాళ్ళ వలలను, వాళ్ళ జీవనోపాధిని సైతం వదిలిపెట్టి ప్రభువుని వెంబడించేంత ఏం కనిపించింది ప్రభువులో? వాళ్ళకి ఆ ప్రేమ కనిపించింది, ఆ నీతి కనిపించింది, దేవుని యొక్క సత్యం ప్రభువులో ఆ శిష్యులకు కనిపించింది. కాబట్టే వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభువును వెంబడించగలిగారు. యేసుప్రభు అంటారు కదా, నీ ప్రాణాన్ని సైతం నువ్వు ద్వేషించకపోతే నువ్వు నా శిష్యునివి కాలేవు. అవుతావా? కాలేము. ఎందుకంటే అన్నిటినీ త్యజించాల్సి వస్తుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే సమస్తాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నీ ఇష్టాలను కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది అంటే, అణుచుకోవాల్సి వస్తుంది. మనసుని అణుచుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటి మధ్య నువ్వు ప్రభువుని ప్రేమిస్తాయుడు, అది గొప్పతనం. మనకు అన్ని అనుకూలం ఉన్నప్పుడు, అనుకూలత అంటే ఎండాకాలం ఉంది, ఎండాకాలంలో ఏ పని ఉండవు కనుక చర్చికి వస్తారు, అది అనుకూలత. నువ్వు అనుకూలత దేవుని ప్రేమిస్తే ఏమొస్తుంది? అనుకూలత లేనప్పుడు అప్పుడు ప్రేమించు, అప్పుడు సమయాన్ని. అపోస్తలకు, శిష్యులకు భార్యలు లేరా? భార్యలు, పిల్లలు ఉండరా? ఫ్యామిలీ ఉండరా? మరి ఆ కుటుంబం ఉన్నంత కూడా 24 గంటలు ప్రభువు వెంట తిరగాల్సిన దిక్కులేను వాళ్ళందరూ. వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు తల్లిదండ్రులు ఉంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా ప్రభు ఎక్కడికి వెళ్తే ఆయన వెంటనే వెళ్ళినట్లుగా మనం శిష్యుల గురించి చూస్తాం. ఎందుకు? స్టార్టింగ్లో నేను అనుకున్నా పెళ్లి కాలేదేమో, ప్రభు వెంట తిరిగారని. మరి ఫ్యామిలీస్ ఉంటే తిరగలేదుగా. పేతురట తన భార్యను వెంట పెట్టుకొని తిరిగాడట ప్రభు వెంబడి. చూడండి ఆయన గొప్పతనము, ప్రభువుకి ఇచ్చే ప్రాధాన్యత. ఈరోజు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం దేవునికి, ఎంత ప్రాధాన్యత మన ప్రభువుకి ఇస్తున్నాం ఈరోజు అర్థమవుతుంది కదా. ఎట్లా మరి? ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఎలాంటి వారి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారంటే, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి, లాజరు లాగా తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి, ఉన్నంతలో సంతోషపడి అందులోనే దేవుని స్తుతించగలిగే జీవితం ఉండాలి. కానీ ఈరోజు నేను పని చేయకపోతే ఈరోజు నేను ఎలా తింటా, ఈరోజు పని చేస్తే 1000 రూపాయలు వస్తే రేపటికి పనికి వస్తాయి, ఈ కోణంలో ఆలోచించేవారు ప్రభువుని ప్రేమించలేరు ఎప్పుడు కూడా. ఎందుకు ప్రేమించలేరు ప్రభువుని? ఎందుకు ప్రేమించలేరు?
సెట్ అంతా అటు కదా? 2 తలంపులు అని ఒక మెసేజ్ చెప్పినా కదా నేను. 2 తలంపుల మధ్య ఆల్వేస్ ఎప్పటికీ 2 తలంపులే మనకు. ఎలాంటి 2 తలంపులు అవి? ఇటు పని చేయాలి, చర్చికి రావాలి, పని చేయాలి, చర్చికి రావాలి. ఇంకా రోజు ప్రార్థన ఉంటే అయితే మీరు మొత్తానికి పని చేసేవాళ్ళు చర్చి. రోజు ప్రార్థన ఉంటే మొత్తానికి చర్చి మానేసేవాళ్ళు మీరు. ఎవరు పోతారు చర్చి కంటే? ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నామని క్రియారూపకంగా ఈ రోజు 100% చూపించారు జీవగల దేవుని సంఘము విశ్వాసులు. ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నారనేది, అనుకూలతలో ప్రేమిస్తున్నారా లేకపోతే వాళ్ళకి అనుకూలత లేకపోయినా ప్రేమిస్తున్నారా అనేది అర్థమవుతుంది. జ్ఞానం లేని ఒక స్థితిలో ఎన్నిక లేని వారమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఈరోజు దేవదూతలకు సైతము తీర్పు తీర్చే వారికి ఈరోజు ఇచ్చాడు. కానీ దాన్ని కాపాడుకోలేము మనం. దాన్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం? కాపాడుకోలేకపోతున్నాం కదా. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28-29. సహోదరులారా, 26 నుంచి చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఏం సెలవిస్తుందిరా? లోకము వీడు పనికిరాడు, వీడి బ్రతుకింతే, ఈమె బ్రతుకింతే, ఈమె పనికిరాదు అని ఎవరికైతే ఒక ముద్రేస్తారో అట్లాంటి వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక దేవుడు ఏం చేస్తాడు? లోకములో మేము జ్ఞానులము అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సిగ్గుపరచడానికి ఎన్నిక లేని జనములందరూ ఏమనుకుంటున్నారు? ఎన్నిక చేయట్లేదు. అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడట? ఏర్పరచుకుంటాడు. ఈరోజు బంధువులందరి దృష్టిలో చాలా పూర్ అవ్వచ్చు, మనం చాలా పేదవాళ్ళం అయి ఉండొచ్చు. బంధువులందరి దృష్టిలో వీళ్ళు ఇంతే అనుకునే స్టేజ్లో మనం ఉండొచ్చు. కానీ అట్లాంటి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి అట్లాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. మేము బలవంతులము అని ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వారిని సిగ్గుపరచుటకై బలహీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. ఒకరోజు ముక్కు మీద వేసుకుంటారు వాళ్ళు. మన జీవితాన్ని చూసి, మన ఆలోచన చూసి, ఆలోచన విధానాన్ని చూసి, మనం నిలబడిన స్థితిని చూసి ఒకరోజు వాళ్ళ ముక్కు మీద వేలేసుకుంటారు. అలా చేయలేడా దేవుడు? అలా చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. దానికి ఉదాహరణ ఎవరు? మనము. ఇంకా వాళ్ళ శిష్యులు లేరా? 12 మంది శిష్యులు. ఏ రోజైనా వాళ్ళు అనుకోని ఉంటారా మేమేంటి, మా బతుకేంటి, అసలు మేము చేపలు పట్టుకునే వాళ్ళము, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులం అయ్యేంత ధన్యత అయితామని ఎప్పుడైనా అనుకుంటారు వాళ్ళు? ప్రభు ఎక్కడుంటే అక్కడికి 12 మంది ఉంటే ఆ ప్రభువుని చూడడానికి గుంపులుగా మంది అందరు వస్తే ఆయనకి సెక్యూరిటీలు అందరు సెలబ్రిటీస్ అయిపోయారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో శిష్యులందరూ కూడా ఏమైపోయారు? సెలబ్రిటీ. ఒక సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ వస్తే ఎంత పాపులారిటీ ఉండి చూడనిస్తారా వాళ్ళని? అట్లా అయిపోయారు వాళ్ళు. అదే చేపలు పట్టుకుంటుంటే వాళ్ళు ఎవరైనా పట్టించుకునే వాళ్ళ? నువ్వేంటి బతికేంటి, నువ్వు చేపలు పట్టుకొని అమ్మేటోని, నీతో నాకేంద్రా అనుకున్నారు. కానీ అలా వెళ్తుంటే పలానా ప్రభు శిష్యుడట, ప్రభుతో ఎప్పటికీ ఉంటాడట,
ప్రభుతో ప్రార్థనకి వెళ్తాడట, ప్రభుతో వాక్యాన్ని పంచుకుంటాడు, ప్రభుతో పడుకుంటాడు, ప్రభుతో ప్రభురాత్రి భోజనాన్ని అంటే రొట్టె వినడం కానీ ఇవన్నీ చేస్తాడు. ప్రభుతో గొప్పవాడే. ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు? లోకంలో ఎవరి చేతనైతే నీచులు అనిపించుకున్నారో వాళ్ళ కళ్ళ ముందే ఎన్నికైన వారు అయ్యారు, వాళ్ళ కళ్ళ ముందే బలవంతులుగా బతికారు, వాళ్ళ కళ్ళ ముందే గొప్పవారిగా బతికారు. అప్పుడు బాప్టిజం ఇచ్చి యోహానుకు శిష్యులు ఉన్నారు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు. కానీ ఆ బాప్టిజం ఇచ్చి యోహాను శిష్యుల కంటే ఈ గొప్పవాళ్ళు ఎంతైనా, ఎందుకంటే గొప్పవారితో ఉన్నారు కదా, గొప్పవారితో బ్రతికారు కదా. ఆ గొప్పవాడు పిలవగానే ఏం ఆలోచించకుండా తమ జీవనోపాధిని సహా విడిచి వారి యొక్క భార్యను వెంట పెట్టుకొని కూడా ప్రభుతో సేవలు తిరిగారంటే ఎంత ప్రాధాన్యత ప్రభుకి ఇచ్చారో చూడండి. ఇక అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను చదువుతున్నా, నా ముందు తరం చదివింది, నా తర్వాత తరం చదువుతారు, నా పిల్లల పిల్లలు పిల్లలు కూడా వాళ్ళ కోసం బైబిల్లో చదువుతారు. ఎక్కడి జాలరులు, ఎక్కడ గొప్పవారు. మన ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలంటే, ప్రభువు లేకపోతే నా బ్రతుకుందా, ప్రభువు లేకపోతే నాకు విలువ ఉందా. నాకేమనిపిస్తుంది తెలుసా, చాలా మంది తిడతారు కదా, గాడిద అని తిడతారు కదా, గాడిద పనికి మళ్ళీ గాడిద, అడ్డగాడిద అని తిడతారు కదా. ఆ పదము ఒకవేళ ఎట్లంటే మంచిదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రభువు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కిండు కదా, అప్పుడు ఆ గాడిదకు విలువ వచ్చిందా లేదా? ఖచ్చితంగా విలువ వచ్చింది. ఇప్పుడు గాడిద లాంటి నా బ్రతుకులోకి ప్రభు వస్తే నాకు విలువ వస్తుందా రాదా? ఖచ్చితంగా విలువే. మరి గాడిద అంటే ఎందుకు బాధపడేది? బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గాడిదకి ఎలా విలువ వచ్చిందో ఈ అంతకంటే హీనమైన బ్రతుకుల్లోకి, నా బ్రతుకుల్లోకి ప్రభు వచ్చిన తర్వాత అంతకంటే గొప్ప విలువ నా జీవితంలోకి వచ్చింది. ఇలా ఆలోచించగలగాలి మనం. ఇలా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రభువు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఒకరోజు ఈమె ఎంత అనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని చెప్పండి చెప్పండి అయ్యగారు, చెప్పండి అమ్మగారు, ఇలా మాట్లాడతారు. నాకేం రాదు అనుకుంటాం కదా, మనం అనుకుంటాం కదా, నాకేం రాదు, నేనేం చెప్పగలను, నేను ఎలా గొప్పవానిగా ఉంటాను, నేను ఎవరో లోకస్తులు ఎందుకు, బంధువులలోనే ఉంటారు మనల్ని చీప్గా చూసేవాళ్ళు, చుట్టాలలో ఉంటారు చీప్గా చూసేవాళ్ళు. కానీ అలాంటి స్థితిలో నుంచి ఒక గొప్ప వ్యక్తిగా, ఎన్నికైన వారిగా, యోగ్యమైన వారిగా, ఉన్నతమైన స్థితికి తీసుకురాగలిగేది ధనం కాదు, ధనం కాదు. డబ్బు ఉంటే నీ ముందే రెస్పెక్ట్ ఇస్తారు, అంతే కదా. డబ్బు ఉన్న నువ్వు వెనక ఎప్పుడు తెచ్చుకోలేదు, వీడు పిసినారుడు, వీడికి ఇంతే ఇస్తాడు, అంత డబ్బు ఏం చేసుకుంటాడు అని. అక్కడ ఆయన ముందు మాత్రం బాగా గౌరవిస్తాడు, ఎందుకు? డబ్బు ఇస్తాడు కదా. కానీ ప్రభువును నిజముగా వెంబడిస్తే, ప్రభువును నిజముగా వెంబడించి ఆయనకు నిజముగా శిష్యులమైపోతే నువ్వు ఉన్నా రెస్పెక్ట్ ఇస్తారు, నువ్వు లేకపోయినా విలువనిస్తారు, గౌరవిస్తారు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ విలువ? నీ ప్రభువు నీకు ఇచ్చిన విలువ, నా ప్రభువు నాకు ఇచ్చిన విలువ. అలా తయారు చేయలేదా మనల్ని? ఖచ్చితంగా. వీళ్ళు అపోస్తలులు, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు బతుకున్నన్ని రోజులు కొంచెం అంత నేర్చుకోలేదు వాళ్ళు ప్రభు దగ్గర. ఏదో ఉన్నామంటే ఉన్నామనే కోణంలో ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయాడో అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు ఒక్కసారి ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిజం పొందారట. నానా రకాల భాషలు మాట్లాడుతుంటే అనుకోని ఉండరా, ఏం చదువు రానోళ్ళు, ఒకనాడు చేపలు పట్టే జాలరు వీళ్ళు, ఇన్ని భాషలు ఎలా వచ్చాయి వీళ్ళకి, ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇన్ని భాషలు అని అనుకోని ఉండరు వాళ్ళు. ఖచ్చితంగా అనుకోని ఉంటారు కదా. ఇంత ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం గల కారణం ఏంటంటే వీళ్ళు ప్రభువుకి ఇచ్చిన ప్రాధాన్యత తప్ప ప్రభువు వీళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏది కూడా లేదు. ఆ మాట నన్ను గనపరచు అని నేను గనపరచదని అంటాడు కదా, అంతే. ఆయనకు స్థానం, ఆయన పని నువ్వు చేయు, నీ పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన పని చేస్తే మన పని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు.
వీళ్ళు ఎలాగైతే దేవునికి ప్రాధాన్యత ఇచ్చారో, ఇక ఆ యొక్క అపోస్తలులు అయితే అక్కడ ఎఫెసీ కొరింథీ పట్టణాలకు వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారని మాట్లాడుకున్నారంటే ఎంత భయపడ్డారు చూడండి వాళ్ళకి. అంటే వాళ్ళ జోలికి రావడానికి కూడా భయపడ్డారంటే ఇక ఆలోచన చేయండి, వాళ్ళకు దేవుని శక్తి ఎంత తోడు ఉంది, దేవుడు ఎంతగా తోడు వాళ్ళకి సహాయం చేశాడు, ఎలాంటి ఎన్నిక లేని స్థితి నుంచి ఎన్నికైన స్థితిలోకి ఉన్నతమైన స్థితిలోకి ప్రభు వాళ్ళని తీసుకొచ్చాడో ఆలోచన చేయాలన్నారు. అట్లా ఆలోచన చేయమని, అట్లా ఆలోచన చేయగాని మన ఆలోచనలు ఎట్లుంటాయి? నేను పని చేసుకుంటేనే బతుకుతాను, లేకపోతే నేను బతకలేను అనే ఆలోచనలో మనం ఉంటాం తప్ప ఇంకా మనకు వేరే ఆలోచనలే ఉండవు. వేరే ఆలోచనలు ఉండవు, కానీ మా ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలగాలి. అసలు వాళ్ళ జీవితం ఎట్లాంటిదంటే అంత చిన్న చీప్ జీవితం కదా. వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నారు మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 18వ వచనంలో. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధరణమునందు 28 మనుషుడు యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. తక్కువ ఉన్నారా ఇశ్రాయేలు 12 మంది గోత్రికులు? చాలా మంది. అంతమంది ఇశ్రాయేలు గోత్రికులకి ఈ 12 మంది చదువురాని పామరులు, చేపలు పట్టుకునే వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, మంచిదేది రాదని చెప్పిన ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారట? 12 మంది గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. అంత ఉన్నతమైన స్థానాన్ని ప్రభు 12 మందికి ఇచ్చాడు. అంటే మనకెందుకు అట్లా అట్లా ఉండదా? మనకు మరి మనం వెంబడిస్తే మనకి లేదా అట్లాంటి అవకాశం లేదా? మరి మనకిచ్చిన అవకాశం ఏంటి? మనకిచ్చిన ఆ యొక్క ధన్యత ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా అని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయగలుగుతామంట? దేవదూతలు ఎక్కడ, మనం ఇక్కడ. మనంత వాటి అంత పరిశుద్ధమా? మనం దేవదూతల పరిశుద్ధమా? దేవదూతల్లో పాపం ఉందా? మరి మనలో పాపం ఉంది. కానీ మనల్ని పరిశుద్ధపరిచి దేవునికి ఇంపైన పరిమళ వాసనగా క్రీస్తు మనల్ని తయారు చేసి ఈరోజు ఒక స్థానం ఇచ్చారు మనకు. ఆ స్థానం ఏంటంటే దేవదూతలకు సైతము తీర్పు తీర్చే ధన్యతను మనకిచ్చారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి మనకొద్దు. మనకేం కావాలి? ఈ జీవన సంబంధమైన ఈ పోరాటంలో ఎలా నెగ్గుకు రావాలి, ఇదే మనకు కావాలి తప్ప ప్రభువును వెంబడిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రభువును వెంబడిస్తే మనకు వచ్చే ఆ నిత్య జీవం కోసం ఆలోచన చేసేవారు లేనే లేదు, కరువైపోయారు. ఈరోజు ఆ శిష్యులతో పోల్చుకుంటే మన జీవితం ఎలాంటిదంటే చాలా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే మన జీవితం అంత తక్కువ అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే ఈరోజు మరలా ఏం చేస్తున్నాడంటే అవకాశాన్ని ఇచ్చి ఇక్కడైనా సరి చేసుకుంటారేమో, ఇక్కడైనా వాక్యానుసారంగా బతుకుతారేమో, అలా బతికి నా చిత్తాన్ని నెరవేర్చుతారేమో అని దేవుడి యొక్క ఆశ, దేవుడి యొక్క ఆలోచన, ఆయన కోరిక. కానీ ఆయన కోరిక నెరవేర్చడానికి మనం ఏం చేస్తామంటే ఒక్క అడుగు కూడా ముందుకేయం. మనం ఆయన కోరిక నెరవేర్చడానికి మనం ఏం చేస్తాము? మన ఆలోచనలు వేరే, మన ఇష్టాలు వేరే, మన తలంపులు వేరే, మన ఉద్దేశాలు వేరే. కంప్లీట్గా ఎలా ఆలోచిస్తామంటే మన ప్రపంచమే వేరే.
ప్రభు ప్రపంచంలోకి మనం వేరే ప్రపంచాన్నే ఏర్పరచుకుంటాం. మన ఆలోచన విధానము ఆ కోణంలోనే మనం నడుస్తూ వెళ్తాం. మరి మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనం చేయాల్సింది ఏంటి అసలు? మనం ఏం చేయాలి? ఇప్పటివరకు విన్నాం కదా, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళకి ఎలా ప్రాధాన్యత ఇచ్చాడు, వాళ్ళు ఎలాగ ప్రభువుని వెంబడించారు, వాళ్ళు ప్రభువుని వెంబడిస్తే వాళ్ళ జీవితం ఎలాగ మారిపోయింది, మరి మనం వెంబడిస్తే మన జీవితం ఎలా మారుతుంది, మనకి ఎలాంటి అధికారం ఇచ్చాడు దేవుడు, ఇవన్నీ విన్నాం కదా. ఫైనల్గా ఒక వచనాన్ని చూద్దాం మనము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వరకు. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమును కప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞాని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలు. ఏం చేయాలట? ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇంకా మన యొక్క సబుద్ధిని, మన యొక్క నీకున్న ఆలోచన ప్రకారం వెళ్ళకుండా, దాన్ని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలట? పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన దేవుని అధికారాన్ని మనము ఒప్పుకోవాలి. శిష్యులు అదే కదా చేసింది. ఇంకా యేసు ప్రభు దేవుని చిత్తానుసారంగా నడిస్తే యేసు ప్రభు ప్రకటన నడిచేది. అంటే వీళ్ళు కూడా దేవుని ఇష్టాన్ని తమ జీవితంలో జరిగించాలన్న ఉద్దేశంతోనే బ్రతికాలి వాళ్ళు. ఆకాశ పక్షులు విత్తవు, పోయేవు, కొట్లలో సమకూర్చుకోవు, అయినను వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడానికి ప్రభు చెప్పిన మాట ఇలాగ జ్ఞాపకం ఉంది కనుక వాళ్ళ జీవన సంబంధమైన పోరాటాన్ని విడిచిపెట్టి, ఆ ఆరాటాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. మమ్మల్ని ఖచ్చితంగా దేవుడే పోషిస్తాడని నమ్మాలి వాళ్ళు. అలా నమ్మాలి కాబట్టి వారి యొక్క ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. దేవుడు ఏం చెప్తే అదే నా జీవితంలో జరగాలి. ఈరోజు నేను దేవాలయానికి వెళ్ళాలా? దేవాలయానికి వెళ్ళాలి. ఈరోజు స్వార్థ పనికి వెళ్ళాలా? స్వార్థ పనికి వెళ్ళాలి. నేను ఈరోజు దేవుని ఇష్టానుసారంగా బతకాలనుకుంటున్నంటే అది ఖచ్చితంగా ఆయన చిత్తం అదైతే అలాగే నేను బతకాలి. ఇలా ఉండాలి జీవితం. ఇలాగ వాళ్ళ జీవితం ఉంది కనుకే వాళ్ళు ఏం చేశారు? ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. అలా బతికారు కాబట్టి వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకేం చెప్తుంది అక్కడ? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలా అనుకుంటాం కదా, నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, మన సొంత నిర్ణయాలతో అనుకుంటాం కదా. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతా నేను దేవుని అధికారాన్ని ఒప్పుకోకుండా నేను అన్ని పనులు నాకు ధారాళంగా జరిగిపోవాలి అని అనుకుంటే జరగనివాడు దేవుడు ఖచ్చితంగా. చాలా ఎవరో భక్తుడు చెప్తే ఏమేంటంటే, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు వేరే దేనికైనా ఇస్తున్నావు అంటే దాన్ని నీ నుంచి దూరం చేస్తాడంట దేవుడు. ఒక ఆయన చెప్పిండు ఏంటట, నువ్వు దేవుణ్ణి ప్రేమించవలసిన దానికంటే నువ్వు ఇంకా దేనిని ఎక్కువ ప్రేమిస్తే దాన్ని ఖచ్చితంగా నీ నుంచి తీసేస్తాడంట దేవుడు. ఎందుకంటే నీకు ప్రాణం పెట్టిన ఆయన కాదు, నీకోసం రక్తం కాల్చిన ఆయన కాదు, నిన్ను ప్రేమించిన ఆయన కాదు. మన కోసం ప్రాణం పెట్టి రక్తం కాల్సిన యేసుక్రీస్తు ప్రభువు అయితే ఆయన ప్రేమించు. ఈ లోకంలో పుట్టించి సంరక్షిస్తూ పోషిస్తున్న దేవుడు, కన్నతండ్రి అయిన దేవుడు, ఆయనను ప్రేమించు. ఆయన కాకుండా ఇంకా దేనికైనా ఈ జీవన సంబంధమైన వాటిలో దేనికైనా ఇస్తున్నామంటే ఖచ్చితంగా దాని నుంచి దూరం చేయడానికి మన జీవితంలో ఏదైనా సంభవించవచ్చు. అంతే కదా, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఏం తెలియని వాడు చేసుకోకే, అన్ని తెలిసి కూడా చేస్తే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఏం తెలియని వాడైతే ఓకే, ఆయనకు అవకాశం ఇస్తాడు, అది తెలుసుకోవాలి కదా అని. కానీ ఈరోజు తెలిసి కూడా తెలిసి ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా తప్పుల మీద తప్పు, దేవునికి దూరం అవడం, వాక్యానికి దూరం అవడం, దేవుని మాటకు లోబడకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా వాటిని నిన్ను కాపాడుకోవాలంటే దాన్ని దూరం చేయాలి మరి. అంతే కదా. ఆయన ఏమనుకుంటాడు? ఎప్పుడైనా నా పిల్లలు నరకానికి వెళ్ళాలనుకుంటాడా? ఆయన ఎప్పుడు అనుకోవాలా?
నా పిల్లల కోసం చేసిన రాజ్యంలోనికి పరలోకానికి రావాలని అనుకుంటాడు దేవుడు. మరి అలాగే ఆయన అనుకోవాలంటే నిన్ను నరకానికి తీసుకుపోయేది ఏది నీతో ఉందో దాన్ని దూరం చేయాలి కదా. ఖచ్చితంగా దాన్ని నీ నుండి దూరం చేస్తాడు. నీ నుండి దూరం చేసి నిన్ను రక్షించుకోవాలని అనుకుంటాడు దేవుడు తప్ప అప్పటి వరకు నువ్వు అలాగే కొనసాగుతావు దాని నుండి తీసేసేంత వరకు. మన తోవలు సరళం కావాలంటే ఖచ్చితంగా ఆయన అధికారానికి మనము మన ప్రవర్తన అంతట్లో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి అందరి ఎదుట తలెత్తుకునేలాగా దేవుడు మనల్ని చేస్తాడు తప్ప మరి ముఖ్యంగా నెమ్మది, శాంతి, సమాధానం మన హృదయంలో ఉంచుతాడు తప్ప అప్పటి వరకు ఆయన చేయడానికి ఇష్టపడడు. మన జీవితం అట్లాంటిదైనా జరిగించడు. కాబట్టి అలాగ దేవుని చిత్తానికి లోబడే విధంగా మన జీవితాలు మౌలు చేసుకుందాం. ఒకసారి ఆయన మీద ఆధారపడ్డామంటే ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు, పెంచుతాడు, నన్ను మేపుతున్నాడు. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయన మేపుతున్న గొర్రెల మనం ఆయన కీర్తన 9వ అధ్యాయం ఉంది కదా. నిజంగా ఆయన మేపుతున్న గొర్రెలమే మనం. ఎంత ఆరోగ్యం ఉన్నా పని లేకపోతే వెళ్తాము, ఎంత పని ఉన్నా ఆరోగ్యం లేకపోతే వెళ్తాం. చేయగలవా? చేయలేవు. ఈరోజు పనినిచ్చి ఆరోగ్యాన్ని ఇస్తే ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణే దూరం పెడుతున్నారు మనుషులు. పనిని తీసేస్తాడు, ఆరోగ్యాన్ని తీసేస్తాడు. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుణ్ణి వెంబడిస్తూ, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని ముగించడానికి ఇష్టపడాలి. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతిలో ప్రవేశించడానికంటే ముందు మన జీవితాన్ని సరైన మార్గంలో ఉంచుకొని దేవుడికి ఇష్టలుగా బతకడానికి మనము ఇష్టపడుతూ బతకాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థానం ఉంచడానికి ఇష్టపడతాడు.